హాయ్ హలో వెల్కమ్ టు జాట్ టీవీ. చంద్రబాబు పాపాలన్నీ బద్దలవుతున్నాయి. చంద్రగిరిలోని హెరిటేజ్కి చెందిన డెలివరీకి మాత్రమే ప్రత్యేకమైన రాయితీలు ఇచ్చుకుంది చంద్రబాబు కూటమి ప్రభుత్వం. ఈ నిర్ణయాన్ని కేబినెట్లో ఎందుకు బయటపెట్టలేదు? బాగోతాలకు అలవాటు పడ్డ బిఆర్ నాయుడిని పవిత్రమైన టీటీడీ పదవిలో ఎందుకు కూర్చోబెట్టారు? ఆ పాపాలన్నీ బట్టబయలు అయినా ఎందుకు రిజైన్ చేయించడం లేదు అని ప్రశ్నించారు మాజీ మంత్రి పేర్ని నాని. బోర్డుతో రాస్తారు. ఈయన పేరుకేమో ఆర్థిక శాఖ మంత్రి బోర్డు, కానీ ఆయన రోజువారీ దినచర్య అంటే అప్పులు. ఆయన ఆర్థిక శాఖ మంత్రి కంటే ఆంధ్ర రాష్ట్రానికి అప్పుల శాఖ మంత్రి. అంటే ఆర్థిక శాఖ మంత్రి పేరు చెప్పుకునేటువంటి ఈ అబద్ధాల కేశవ్ గారు ఒక్కరోజు కూడా డాక్యుమెంట్ ఎవిడెన్స్తో మాట్లాడడం, ఏ ఒక్కరోజు డాక్యుమెంట్ ఎవిడెన్స్తో మాట్లాడడం. నోరు తెరిస్తే అన్ని అబద్ధాలు, అసత్యాలు, దూషణలు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక విధ్వంసం చేస్తే ఏది కాగితాల రూపాయన చూపించమని అడుగుతున్నాను నేను. జగన్ గారు ప్రెస్ మీట్లో అంట మొత్తం అసత్యాలు ఎక్కువ, నిజాలు తక్కువ అంట. నిజాలేమో తక్కువ అంట, అసత్యాలు ఎక్కువ అంట. నేను అడుగుతున్నాను కేశవ్ గారిని, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ మొత్తంలో ఏది అసత్యం, దానికి మీ దగ్గర అది అబద్ధం, జగన్ గారు మాట్లాడింది అసత్యం అంటాక మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఏంటి? జగన్ గారు చెప్పిన మాట ఏంటి? చూపించిన డాక్యుమెంట్ ఏంటి? మీ దగ్గర దానికి రిలవెంట్గా జగన్ గారు తప్పు మాట్లాడుతున్నాడు, అసత్యం మాట్లాడుతున్నాడు, అబద్ధం మాట్లాడుతున్నాడు అని చూపించేటువంటి అధికారిక డాక్యుమెంట్ ఏముంది మీ దగ్గర? చూపించే ఇంతవరకు ఒక రోజన్నా చూపించారా? నోటితో మాట్లాడటం తప్పితే. నిజాలు తక్కువ, దేంట్లో నిజం తక్కువగా ఉంది. మాట్లాడగలరా? చూపించగలరా? ఆధారం చూపించలేరు. ఆయన చెప్తాడు ఇంకో మాట, ఏమంటాడు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బాధితుల్ని నిందితులుగా చేర్చడమే జగన్ మార్కు పరిపాలన అని ఈ అబద్ధాల మంత్రి అంటే అబద్ధాల కేశవ్ గారు చెప్తాడు. ఏంటండి చెప్తున్నా కేశవ్ గారు, రైల్వే కోడూరులో ఒక ఎమ్మెల్యే, మీ అధికార పార్టీ ఎమ్మెల్యే ఒక ఆడపిల్లని చెరబట్టి వివాహం చేసుకుంటానని చెప్పి మాయమాటలు చెప్పి పలుమార్లు అబార్షన్ చేయించారని చెప్పని ఆ అబల ఘోషిస్తే మీ ప్రభుత్వం ఏం చేసింది? మీ అధికార పార్టీ ఎమ్మెల్యే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు పెద్ద స్టేట్మెంట్లు ఏమిస్తారు? ఇంకొకసారి ఆడపిల్ల కన్నీరు నేల మీద జారితే చుక్కలు చూపిస్తాను. ఎవడకు చుక్కలు చూపిస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కేశవ్ గారు, ఓ అబద్ధాల కేశవ్ గారు, బాధిత ఆడపిల్లలకి ఎవరి కన్నీరైతే నేల మీద రాలుతుందో వాళ్ళకి చుక్కలు చూపిస్తుంది నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. రైల్వే కోడూరు ఎమ్మెల్యే చేత బాధించబడినటువంటి మహిళ మీద మీరు కేసులు పెడితే, తప్పుడు కేసులు పెడితే, చివరికి హైకోర్టు చీకొట్టి మీ పోలీస్ డిపార్ట్మెంట్ని మిమ్మల్ని చీకొట్టి, సిగ్గులేదరా బాబు, ఆ అమ్మాయి మీద కేసులు ఏంటరా బాబు? ఎవడరా అమాయకుడు? ఎవడు మీ ఎమ్మెల్యే గారు అమాయకుడా? ఏదో వెనకటికేదో సామెత ఉంది, పాపం పిల్లోడు కదా అని పక్కలో వేసుకుంటే ఏదో చేసాడంట. ఆ రకంగా మీరు మీ ఎమ్మెల్యే 5 సార్లు అబార్షన్ చేయిస్తే ఆడ అమాయకుడు అని చెప్పని మీరు ఆ అమ్మాయి మీద కేసు పెట్టారు. హైకోర్టు కొట్టేసింది. తప్పుడు ఏదోలారా అమ్మాయి మీద కేసులు ఏంటారా, అమ్మాయి మీద ఒక కేసు లేదు, మొత్తం కొట్టేస్తున్నాం అని చెప్పని. ఇప్పుడు ఎవరిది అబద్ధాల కేశవ్ గారు? ఎవరిది ఏ మార్కు? ఏ ఆడపిల్ల అయితే బాధితురాలై మొరపెట్టుకుంటే, మీ ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటే, మీ ఉప ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటే, ఆ ఆడపిల్ల మీద, బాధిత ఆడపిల్ల మీద కేసులు పెట్టే మార్కు మీదా మాదా? చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 9,74,000 కోట్ల రూపాయల వారసత్వ అప్పుగా ఇచ్చిందన్నారు. సిగ్గు శరం ఈ అబద్ధాల మంత్రికి. ధైర్యం ఉందా అంటున్నా? మీ ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ ముఖ్య కార్యదర్శితో
లెక్కలు అక్కర్లా, కాగితాలు అక్కర్లా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శితో సంతకం పెట్టి ఈ స్టేట్మెంట్ రిలీజ్ చేయించే దమ్ము మీకుందా? నువ్వు మంత్రి కదా, అబద్ధాల కేశవ్ గారు, నువ్వు ఆర్థిక శాఖ మంత్రి అని డప్పాలు కొట్టుకుంటున్నావు కదా. నిజంగా నీకు కలేజా ఉంటే నీ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శితో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వారసత్వ అప్పు, అంటే జగన్ గారు చేసిన అప్పు 9,74,000 కోట్ల రూపాయలు అని చెప్పని అధికారికంగా సంతకం పెట్టి రిలీజ్ చేసే దమ్ముందా మీ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి అంటున్నా? చేయించి నీ చేతనైతే. పెద్ద పోటుగాడి మంత్రి అని చెప్తున్నావు కదా మీరు, అబద్ధాల కేశవ్ గారు, చేయించండి మీరు. ఇంకో మాట మీరేం చెప్తారంటే, మీరందరూ కలిసి అలీబాబా 24 దొంగలు, మొత్తం మీరందరూ కూడా అవినీతిని మింగుతారు, అసత్యాల్ని మాట్లాడతారు. ఇట్లా బతికేస్తున్నారు మీరు మొత్తం మీ అలీబాబా 24 మంది కలిసి. అబద్ధాల మంత్రి అబద్ధాల కేశవ్ గారు చెప్తాడు, మేము చేసింది 1,05,000 కోట్లే. మేము ఈ 24 నెలల్లో మా ప్రభుత్వం చేసింది కేవలం 1,05,000 కోట్ల మాత్రమే అప్పు చేస్తే, జగన్ గారు మేము మీద అసత్యాలు మాట్లాడుతూ 3.5 లక్షల కోట్లు అప్పు చేశాం మేమని చెప్పని జగన్ గారు చెప్పింది 3,20,000 కోట్ల రూపాయల అప్పు మీరు చేశారు. ఈ 20 మాసాల్లో 3,20,000 కోట్ల అప్పు చేశారు మీరు అని జగన్ గారు చెప్పారు. లేదు మేము 1,05,000 కోట్లే చేశాం, జగన్ గారు అన్ని అబద్ధాలు చెప్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. నేను అబద్ధాల మంత్రి, అప్పుల శాఖ మంత్రి అబద్ధాల కేశవ్ గారికి ఛాలెంజ్ చేస్తున్నాను. నేను ఒకసారి మీరు సరాసరి ప్రత్యక్షంగా డైరెక్ట్ బారోయింగ్స్, బడ్జెట్ బారోయింగ్స్ 2024-25 బడ్జెటరీ బారోయింగ్స్ 81,082.51 కోట్లు అవునా కాదా? 2024-25 బడ్జెట్ బారోయింగ్స్ అంటే డైరెక్ట్ స్ట్రైట్ గవర్నమెంట్ అప్పు తీసుకున్నది 81,082,51 రూపాయలు అవునా కాదా అని అడుగుతున్నా. అవునంటాకి నా దగ్గరే ఉందో చెప్తాను, సార్ చూపించండి. ఇదేంటిది? ఇది కిందకి రండి ఒకసారి, స్క్రోల్ చేయండి కిందకి, పైకి. దీన్ని కిందకి స్క్రోల్ చేస్తే పైన కనపడుతుంది, హెడ్డింగ్ కనపడుతుంది, స్టేట్మెంట్ ఆఫ్ బారోయింగ్స్ అండ్ అదర్ లయబిలిటీస్, స్టేట్ ఆఫ్ పబ్లిక్ డెట్ అండ్ అదర్ లయబిలిటీస్. ఈ కాగితం ఎక్కడ తెరుకుంటున్నారు? మీరు కాగ్ వెబ్సైట్లోకి వెళ్ళండి. ఏ విలేకరు గారైనా, ఏ సామాన్య పౌరుడైనా మీరు కాగ్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు తీసుకోండి. దాంట్లో ఈ స్టేట్మెంట్ చూసుకోండి, స్టేట్మెంట్ నెంబర్ 6 అది. స్టేట్మెంట్ ఆఫ్ బారోయింగ్స్ అండ్ అదర్ లయబిలిటీస్, స్టేట్మెంట్ ఆఫ్ పబ్లిక్ డెట్ అండ్ అదర్ లయబిలిటీస్, ఫిగర్స్ ఇన్ బోల్డ్ రిప్రజెంట్ బ్యాలెన్సెస్ యట్ టు బి అపాయింటెడ్. ఇది ఆంధ్రప్రదేశ్ నుంచి ఇచ్చినటువంటి లెక్క, కాగ్ ఇచ్చిన లెక్క. దానిలో కిందకి వెళ్ళండి ఒకసారి, ఏం చెప్తుంది? 81,000 ఇదేనా? చూడండి ఒకసారి, దానికి సరాసరి అక్కడ ఏం చెప్తుంది చూడండి. ఆ చివరికి వెళ్ళండి, కాలంలో ఫస్ట్ కాలంలో ఏం చెప్తుందో, టోటల్ పబ్లిక్ డెట్ అండ్ అదర్ లయబిలిటీస్, టోటల్ పబ్లిక్ డెట్ అండ్ అదర్ లయబిలిటీస్ ఎంత చెప్తుందండి? 81,000 అని చెప్తే ఈయన చెప్తాడు ఏబేబే మాది 69,000 అని. మరి కాగుని ఏం చేద్దాం? కాగుని ఏం చేద్దాం అంటున్నా? కాగు లెక్కలు కరెక్టా? ఆన్లైన్లో ఉన్నాయి, కాగు వెబ్సైట్లో ఆన్లైన్లో ఉన్నాయి. కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ ఉన్నటువంటి యొక్క వెబ్సైట్లో ఆన్లైన్లో ఉన్నటువంటి ఈ రిపోర్టు 69,000 అని చెప్తున్నారు, వాళ్ళు 81,000 అని చెప్తున్నారు. మరి మీరేమో మేము ఇప్పుడు దాకా చేసిన అప్పు 1,05,000 అని చెప్తున్నారు, 1,05,000 కోట్లే అంటున్నారు. సరే అక్కడికి 81,000. ఇక రెండోది 2025-26 బడ్జెట్ బారోయింగ్స్ అంటే డైరెక్ట్ సరాసరి ప్రత్యక్ష అప్పులు. ఒకసారి పైన ఒకసారి చూపించండి ఒకసారి.
గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇంకా పైన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అకౌంట్స్ ఎట్ ఎ గ్లాన్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ జాన్యువరి 2026, జనవరి 26, 2026 కాగ్లో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ యొక్క వెబ్సైట్లో ఎవరు వెళ్ళినా మీరు మంత్రి గారు మీరు కాగ్ వెబ్సైట్ చూడటం రావట్లేదో వస్తుందో లేకపోతే నటిస్తున్నావా? నేను ఎందుకే అబద్ధాలు మా కేశవ్ గారు నటిస్తున్నారు అనుకున్నా. వెనకటికో సామెత ఉంది కదా, నిద్రపోయేవాడిని లేపచ్చు కానీ నిద్ర నటించేవాడిని ఎవడు లేపటం దేవుడి తరం కూడా కాదని. కాగులో ఈ రకంగా ఎంత చూపిస్తుంది? జనవరి 2026 నాటికి ఏప్రిల్ 1, 2025 నుంచి జనవరి మాసాంతానికి 2026 జనవరి మాసాంతానికి 87,674 కోట్ల 4 లక్షల రూపాయలు మీరు 10 మాసాలకి చేసిన అప్పు 87,674 కోట్ల రూపాయలు. ఫిస్కల్ సర్ప్లస్ ఆర్ డెఫిసిట్ చూడండి ఒకసారి, 81,674.04 కోట్ల రూపాయలు మీరు జనవరికే అప్పు చేశారు. ఇది కాకుండా జగన్ గారు చెప్పారు కదా, మీరు 1,00,000 అంటున్నారు కదా, 1,00,000 కాదు, జగన్ గారు 3,20,000 అన్నారు. నేను ఇంకా కరెక్ట్గా చెప్తున్నా, 3,27,370.37 కోట్ల రూపాయలు మీరు ఈ సంవత్సరం 10 మాసాల్లో మీరు చేసినటువంటి అప్పు అంతా కలిపి అని చెప్పి నేను అంటున్నాను. 3,27,370.37 లక్షల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని తాకట్టు పెట్టి ఈ 20 మాసాల్లో మీరు తెచ్చినటువంటి అప్పు ఇది. ఎలా అంటే మీరు నేను చూపించినటువంటి బడ్జెట్ బారోయింగ్స్ ఏదైతే కాగు చెప్తుందో, కాగు లెక్కల ప్రకారం మీరు చేసినటువంటి 81,082.51, 87,674.04 ఈ రెండు కాకుండా అంటే ఎంత వచ్చింది? 1,60,008 సుమారుగా 1,70,000 కోట్ల రూపాయలు, 1,70,000 కోట్ల రూపాయలు ప్రత్యక్షంగా ప్రభుత్వం నుంచి, అంటే ప్రభుత్వం అప్పు తెచ్చుకున్నటువంటిది ఈ 1,70,000 సుమారుగా 1,70,000 కోట్ల రూపాయలు అయితే 81, 82, 87,674 సరాసరి చేస్తే మీరు గ్యారంటీ ఇచ్చి తెచ్చిన అప్పులు ఉన్నాయి కదా, ప్రభుత్వం హామీ పడి తెచ్చినటువంటి అప్పులు 89,026.82 కోట్లు, 89.026.82 కోట్లు మీరు హామీ ఇచ్చి తెచ్చిన అప్పులు. మేము ఎక్కడ హామీ ఇచ్చాం? ఎవడు చెప్పాడు మీకు? కాగితం ఉందా నీ దగ్గర? ఎస్, కాగితం ఉంది. ఈ కాగ్ నుంచి తీసినటువంటి ఈ 81,082 అలాగే 87,600 ఇది కాగు నుంచి తీసిన ఈ రెండు కాగితాలు. ఈ రెండు కాకుండా మీరు ఎక్కడి అన్నారు కదా, రాసుకుంటారా అబద్ధాల కేశవ్ గారు? అయితే ఈ రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీ గారు రాసుకుంటారా? రాసుకోండి. గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ 89,026.82 కోట్లు. ఆంధ్రప్రదేశ్ జల్ జీవన్ వాటర్ సప్లై కార్పొరేషన్ నుంచి మీరు చేసిన అప్పు GOMS నెంబర్ 17 డేటెడ్ 2 మార్చి 2026 8,650 కోట్లు. ఈ GOMS నెంబర్ 6 16/1/2026 5,000 కోట్లు. ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ GOMS నెంబర్ 50 డేటెడ్ 9 ఏప్రిల్ 2025 906.52 కోట్లు. ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ GOMS నెంబర్ 33 12 మార్చి 2025 9,000 కోట్లు. ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి GOMS 6 17/2/2026 500 కోట్లు.
జీఓఎంఎస్ నంబర్ 1/7/1/2026 900 కోట్లు. జీఓఎంఎస్ 97 10/12/2025 2000 కోట్లు. జీఓఎంఎస్ 91 12/11/2025 1000 కోట్లు. జీఓఎంఎస్ నంబర్ 89 8/11/2025 5000 కోట్లు. జీఓఎంఎస్ నంబర్ 35 28/3/25 అంటే 2025 సంవత్సరం 710 కోట్లు. ఆంధ్రప్రదేశ్ డిస్కమ్ అండ్ ఆంధ్రప్రదేశ్ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ జీఓఎంఎస్ నంబర్ 95 1/12/2025 3762 కోట్లు. జీఓఎంఎస్ నంబర్ 90 12/11/2025 1150 కోట్లు. జీఓఎంఎస్ నంబర్ 68 7/8/2025 3544.57 కోట్లు. జీఓఎంఎస్ నంబర్ 67 7/8/2025 900 కోట్లు. జీఓఎంఎస్ నంబర్ 59 28/7/2025 1724.37 కోట్లు. ఏపీ మార్క్ఫెడ్ జీఓఎంఎస్ 63 30/12/2025 1200 కోట్లు. జీఓఎంఎస్ 60 జీఓఎంఎస్ 60 26/11/2025 5000 కోట్లు. జీఓఎంఎస్ 56 24/10/2025 5000 కోట్లు. జీఓఎంఎస్ 53 7/10/2025 1000 కోట్లు. జీఓఎంఎస్ 25 4/7/25 1000 కోట్లు. జీఓఎంఎస్ 3 21/2025 700 కోట్లు. జీఓఆర్టీ 771 16/12/2024 300 కోట్లు. జీఓఎంఎస్ 100 20/12/2024 1000 కోట్లు. జీఓఎంఎస్ 93 26/10/2024 1800 కోట్లు. జీఓఎంఎస్ 37 19/7/24 3200 కోట్లు. ఏపీఎస్ఎస్డిసిఎల్ స్కిల్ డెవలప్మెంట్ ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మరి స్కిల్ ఎవరికో మరి వీళ్ళందరూ అబద్ధాల అట్టాకి నేర్పించారా? స్కిల్ వీళ్ళందరికీ ట్రైనింగ్ ఏంటో తెలీదు. జీఓఆర్టీ 962 30/10/2025 110 కోట్లు. జీఓఆర్టీ 698 1/11/2024 80 కోట్లు. స్కిల్ డెవలప్మెంట్. ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ జీఓఎంఎస్ సీజ్ ద షిప్ జీఓఎంఎస్ 12/11/2025 5000 కోట్లు. జీఓఎంఎస్ 6 28/6/2024 2000 కోట్లు. ఏపీ ఐఐసి జీఓఎంఎస్ 146 7/8/2025 7500 కోట్లు. ఏపీ టిట్కో ఈ భాగవతం చూడండి. ఏపీ టిట్కో జీఓఆర్టీ 17 8/1/2026 4451 కోట్లు. అలాగే ఏపీ ఏడీసీఎల్ అంటే ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి 1000 కోట్లు. మరి ఎక్కడ కట్టారు, ఏ ఎయిర్పోర్ట్లు కట్టారో మనకు తెలియదు. జీఓఎంఎస్ నెంబర్ 8 14/7/2025 1000 కోట్లు. 89,000 కోట్ల రూపాయలు మీరు ప్రభుత్వ హామీనిచ్చి వివిధ కార్పొరేషన్ల ద్వారా ఇప్పటి వరకు తెచ్చిన అప్పు 89,026.82 కోట్ల రూపాయలు మీరు తీసుకొచ్చారు. మరి ఇదొకటేనా? అక్కడితో ఆగిందా మీది? ఇదొక్కటే కాకుండా ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి బాండ్స్ ఎన్సీడీ బాండ్స్ 11,850. ఈ మధ్య కేబినెట్ బ్రీఫింగ్లో సమాచార శాఖ మంత్రి పార్థసారథి గారు ఆయన నోటితో ఆయన చెప్పారు. కావాలంటే వీడియో కూడా ఇస్తాను. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ బాండ్స్ 11,850 కోట్ల రూపాయలు 11,850 కోట్ల రూపాయలు. కడాన జగన్మోహన్ రెడ్డి సారా బ్రాందీ మీద కూడా అప్పు తెచ్చన్నాడు. ఈ కడాని తెచ్చినోడు ఎవడు? అబద్దాల కేశవ్ గారు. ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి 11,850 కోట్ల రూపాయలు. పార్థసారథి గారు చెప్పాడు, క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చాం, మేము స్టేట్మెంట్ కావాలి ఇస్తాం. అలాగే ఇందాక మాట్లాడుకున్నాం నెట్ బారోయింగ్స్ 2024 అంటే బడ్జెట్ బారోయింగ్స్ 25-26 87,674, 24-25 81,000 చిల్లర. అలాగే ఆర్బీఐ బాండ్స్ ఫిబ్రవరి అంటే 2026 ఫిబ్రవరి మార్చ్ ఈ 2 మాసాల్లో ఎస్డిఎల్ బాండ్స్ రిజర్వ్ బ్యాంక్ నుంచి 9,900 కోట్ల రూపాయలు తెచ్చారు. మొత్తం వెరసి మీ జాతకం మీ అప్పుల చిట్ట 3,27,370.32 కోట్ల రూపాయలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా తాకట్టు పెట్టి తీసుకొచ్చిన అప్పులు మీరు. ఏది 1,00,000 కోట్లు ఎట్టా?
నేను కాగితాలతో సహా చూపించాను. నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఈ అబద్ధాల కేశవ్ గురించి మనకు అనవసరం. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి గారిని కూడా ఛాలెంజ్ చేస్తున్నా. మంత్రి మీ పై అధికారి కదా, మీ మంత్రి గారు మాట్లాడుతున్నాడు కదా, మంత్రి గారు మాట్లాడతాకి మీరు లెక్క రాసిచ్చారా? రాసిస్తే మీ మంత్రి గారు మాట్లాడింది అబద్ధం కాదు. మా మంత్రి ఆర్థిక శాఖ మంత్రి, అప్పుల శాఖ మంత్రి కాదు, అబద్ధాల కేశవ్ కాదు, అతను పయ్యావుల కేశవ్ అని చెప్పని మీకు నమ్మకం కలిగితే మీరే ఆ లెక్కలు రాసిస్తే, ఈ 2 ఏళ్లలో మీరు చేసింది, మీ ప్రభుత్వం చేసింది 1,05,000 కోట్లే అని చెప్పి మీరు రాసి సంతకం పెట్టి ముద్రేసి స్టాంప్ వేసి ఇచ్చే ధైర్యం మీకుందా? ఫైనాన్స్ సెక్రటరీ గారు ఉందా మీకని అడుగుతున్నా. ఇవ్వగలరా? మీరు ఇంకో 1 వారం రోజులు టైం ఇస్తాం. మీరు ఇవ్వగలిగితే ఆయన పయ్యావులు కేశవ్, మీరు 1 వారం లోపు ఇవ్వలేకపోతే కనుక ఫైనాన్స్ సెక్రటరీ గారు మిమ్మల్ని ఇవ్వకపోతే అర్జెంటుగా మీ మంత్రి ఛాంబర్ బయట పయ్యావుల కేశవ్ తీసేసి అబద్ధాల కేశవ్ అని బోర్డు పెట్టండి, అసత్యాల కేశవ్ అని చెప్పని బోర్డు పెట్టమని చెప్పని మీకు సూచన చేస్తున్నా, హితవు పలుకుతున్నా. అట్లీస్ట్ మీరు ఐఏఎస్ ప్రజలకి నిజాయితీతో కూడిన ఐఏఎస్ రైతును అని చెప్పని ప్రజలు మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే ఆయన మాట్లాడతాడు. బడ్జెట్లో కూడా ఆయన ఎవరెవరైతే తప్పుడు కౌన్సిల్లో ఇచ్చారు తప్పుడు లెక్కలు, వాళ్ళందరి మీద కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్, ఐఏఎస్ అధికారులారా, కౌన్సిల్కి అసెంబ్లీకి ఎవరెవరైతే ఈ అప్పులు ఆర్థిక లెక్కల్ని తప్పుడు రాతలు రాసి మీరు అప్పచెప్పారో మీ అందరి మీద డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్, మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ డిపార్ట్మెంట్ అయినటువంటి మీ మంత్రి గారు మోడీ గారికి ఫిర్యాదు చేయబోతున్నాం. ఐఏఎస్లు చదువుకున్నటువంటి అధికారులు దిగజారినటువంటి రాజకీయ నాయకులతో అసత్యాల్ని ఈ రకంగా దేవాలయాల లాంటి అసెంబ్లీలో కౌన్సిల్లో వీరు పెడుతున్నారనేది కూడా మేము కంప్లైంట్ చేస్తున్నాం. ఈ కంప్లైంట్లు ఒకటే కాకుండా నిర్లజ్జగా మాట్లాడుతున్నటువంటి అబద్ధాల కేశవ్ గారు, అలాగే ఇంకో మాట మాట్లాడారు మీరు, నెట్ బారోయింగ్ ఎక్కడా కూడా మా ప్రభుత్వం అధిగమించలేదని చెప్పని, దానికి కూడా ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు నెట్ బారోయింగ్ మీరు దాటారు. కేంద్ర ప్రభుత్వం అంటే కాకు చెప్పింది ఏదైతే మీరు నెట్ బారోయింగ్ క్రాస్ అయ్యారో 3%, రాష్ట్ర జిఎస్డిపి మీద 3% మించి చేయకూడదనేటువంటి నియమాన్ని దాటి మీరు అప్పులు చేశారనేది కాకు చెప్తుంది. కాదంటారా? మీ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని రాతపూర్వకంగా రాసి మీడియాకు రిలీజ్ చేయమని చెప్పండి, నెట్లో పెట్టమనండి ఆయన స్టేట్మెంట్ని. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెట్ బారోయింగ్స్ లో ఎక్కడా కూడా 2024 నుంచి 2026 మార్చి దాకా, 2024 ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 2026 మార్చి 31 దాకా ఎక్కడా కూడా నెట్ బారోయింగ్ ని ఎక్కడా అధిగమించలేదు ఆ నిష్పత్తిని అని చెప్పని రాతపూర్వకంగా మీరు మీడియాకు రిలీజ్ చేయండి. నిజమైతే మీ మంత్రి గారు, మీ అబద్ధాల కేశవ్ గారు చెప్పింది నిజమే అయితే మీరు రిలీజ్ చేయమని చెప్తూ, అలాగే మొన్న అసెంబ్లీలో నారా చంద్రబాబు నాయుడు గారు చాలా మాట్లాడారు. ఏమని మాట్లాడారంటే, హెరిటేజ్ అనేది నా కుటుంబ వ్యాపారం, నా కుటుంబ సభ్యులు జీవనోపాధి కోసం చేస్తున్నటువంటి వ్యాపారం. చూడండి, హెరిటేజ్ అనే వ్యాపారం నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు వారి జీవనోపాధి కోసం చేస్తున్నటువంటి వ్యాపారం.
4,000 కోట్ల రూపాయల టర్నోవర్ జరిగేటువంటి వ్యాపారం అనేమో వారి కుటుంబ సభ్యులు చెప్తారు. వారి జీవనోపాధి కోసం చూడండి, వాళ్ళ జీవనోపాధి అంటే వాళ్ళ జీవనం గడవటానికి ఎంత వ్యాపారం కావాలో వాళ్ళు చేస్తున్నారంట. ఇవాళ ఆయన చెప్పాడు మొన్న ఏమని, నా వాళ్ళకి చెప్పాను ఎక్కడా కూడా గుళ్ళకి ప్రభుత్వం జోలికి వెళ్ళబాకండి, సప్లై చేయబాకండి అని చెప్పాను. ఎంతవరకు ఎవరు కూడా హెరిటేజ్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ప్రభుత్వంతో వ్యాపారం చేయలేదు, ప్రభుత్వం దగ్గర ఎటువంటి మేమేమీ తీసుకోలేదు, ఎటువంటి లాభం తీసుకోలేదు, దేవుడి దగ్గర కూడా మేము సప్లై చేయలేదన్నారు. అన్నింటికీ పటాపంచులై భగవంతుడు ఎప్పుడెప్పుడు వాళ్ళ టెండర్లో పాల్గొన్నారు, టెండర్లో L3 ఎప్పుడు వచ్చారు, ఏం సప్లై చేశారు, నెయ్యి ఎంత ఏముంది, అలాగే ఏ రేటుకి సప్లై చేస్తామని చెప్పారు, అలాగే పాలపొడిని 2,000 కేజీల పాలపొడిని ఎప్పుడు సప్లై చేశారు అన్నీ చెప్తూ, అదొకటే కాకుండా భగవంతుడు బయటపెట్టి హెరిటేజ్కి తోక కంపెనీలుగా ఉన్నటువంటి ఏ కంపెనీలు దేవుడికి సప్లై చేసినాయో కూడా దేవుడు బయట పెట్టేశాడు. పట్టుమని సూర్యుడు తెల్లారేలోపు, రాత్రి పొడుకుని తెల్లారి లేచేలోపు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడి సూర్యుడు పొడుకుని మళ్ళీ పొద్దునే లేచేప్పటికి మొత్తం పాపం బద్దలైపోయింది. ఇవాళ చూడండి, ఇవాళ క్యాబినెట్ జరిగింది 13 మార్చి ఇవాళ క్యాబినెట్ జరిగింది. క్యాబినెట్లో ఎవరో ఒక విలేకరు చెప్పింది 26 అంశాలు ఉన్నాయని చెప్పని, తన శాఖ కాకుండా పక్క శాఖ చూసేటువంటి మంత్రి గారు మాకు చెప్పారండి అని చెప్పారు. తన శాఖ అసలు గాలికి వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారి దూషణ శాఖ మచ్చులు మాకు చెప్పారండి, 26 అంశాలు ఉన్నాయండి అని చెప్పారని చెప్పని ఒక మిత్రుడు చెప్తున్నాడు, పాత్రికేయ మిత్రుడు. 26 అంశాలు, 26వ అంశం అంట, 26 అంశాలు ఇవాళ క్యాబినెట్ బ్రీఫింగ్ వచ్చి ఒక మంత్రి గారు చేశాడు కదా అప్పుడే ఒక గంట క్రితం. కానీ 26వ అంశాన్ని మాత్రం దాచిపెట్టేశాడు, సంచిలో దాచిపెట్టాడు. 26వ అంశం ఏంటయ్యా అంటే, తిరుపతిలో చిత్తూరు అంటే తిరుపతి ప్రాంతంలో చంద్రగిరి ప్రాంతంలో డైరీ ఉందంట. ఆ డైరీ హెరిటేజ్ కంపెనీ డైరీ అంట, ఎప్పటి నుంచో నడుస్తుందంట. ఆ డైరీలో మెషినరీ అంట అప్గ్రేడ్ చేస్తున్నారంట, మెషినరీ అంతా మారుస్తున్నారంట. దానికోసం అని చెప్పని క్యాబినెట్లో స్పెషల్గా పెట్టి హెరిటేజ్ కంపెనీ 200 కోట్ల రూపాయలు పెట్టి దాంట్లో మెషినరీ అంతా మారుస్తుంది. ఆ మెషినరీ మార్చడం వల్ల కొత్తగా 35 మందికి ఉద్యోగం వస్తుంది. అందుకోసం అని చెప్పని టైలర్ మేడ్ ఇన్సెంటివ్స్ అంటే రెడీమేడ్ కాదు, అంటే అందరితో పాటు సమానంగా ఇండస్ట్రియల్ పాలసీలో ఇచ్చేటువంటి ఇన్సెంటివ్ కాదది, స్పెషల్ గా టైలర్ మేడ్ అంటే చంద్రబాబు నాయుడు గారికి సపరేట్ గా బట్టలు కుట్టించుకుంటారు అనమాట. అటు హెరిటేజ్ కంపెనీకి సపరేట్ గా ఇన్సెంటివ్ కుట్టిస్తారు, టైలర్ మేడ్ ఇన్సెంటివ్. ఇది నా మాట కాదు, ప్రభుత్వం మాట, క్యాబినెట్ ఆమోదించిన మాట. హెరిటేజ్ కంపెనీ కోసం టైలర్ మేడ్ ఇన్సెంటివ్స్ చూడండి, రెడీమేడ్ ఇన్సెంటివ్స్ కాదు, పాలసీ ఇంటెన్సివ్ కాదు, ఇన్సెంటివ్స్ కాదు, టైలర్ మేడ్ ఇన్సెంటివ్స్. ఇది మాత్రం చెప్పలా, మింగేశారు మంత్రి గారు, చెప్పలా పాపం. ఎందుకు చెప్పరా? మా తెరిచిన పుస్తకం అని చెప్తున్నారుగా, ఈ పేజీ తెరవరా అసలు? చెప్పాలిగా. 200 కోట్ల రూపాయలు చూడండి, దాంట్లో గమ్మత్తు, దాంట్లో రాస్తారు అంటే మామూలుగా ఆబ్జెక్టివ్స్ రాస్తారుగా. ఏంటి అసలు మన ప్రభుత్వానికి లాభం ఏంటి, రాష్ట్ర ప్రజలకు లాభం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకంట హెరిటేజ్ కంపెనీ నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం జీవనోపాధి కోసం చేసేటువంటి వ్యాపారంలో భాగమైనటువంటి ఎప్పటి నుంచో దశాబ్దాలుగా అంటే ఒక 20 ఏళ్ల క్రితమో 25 ఏళ్ల క్రితమో 30 ఏళ్ల క్రితమో పెట్టిన ఫ్యాక్టరీ మిషనరీ మారుస్తున్నారంట. దానివల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏంటయ్యా లాభం, ఈ దేశ ప్రజలకు ఏంటయ్యా లాభం అంటే, ఫ్లేవర్డ్ పాలు అంటే సువాసనలు కలిపిన పాలు 131% ఉత్పత్తి అదనంగా జరుగుద్దంట, ప్రజలకి మేలు. చూడండి విచిత్రం, ఎవడన్నా నవ్వుతాడని కూడా సిగ్గులే, అందుకే నవ్వుతారని సిగ్గేసి చెప్పలే ఇవాళ క్యాబినెట్ బ్రీఫింగ్ లో. 131% ఫ్లేవర్డ్ మిల్క్ ప్రజలకి
సౌలభ్యంలోకి వస్తాయంట. పన్నీరు 400% పన్నీరు అదనంగా వస్తుందంట. అది ప్రజలకు లాభం అంట. దానికోసం అని చెప్పని కొత్తగా ఇన్సెంటివ్స్ అనేటువంటి బట్టలు కుట్టించి హెరిటేజ్కి వేస్తారంట. టైలర్ మేడ్ ఇన్సెంటివ్స్ వాళ్ళ క్యాబినెట్ ఆమోదం. సిగ్గు శరం, నవ్వుతారేమో ప్రజలు. అంతకితమేమో మజ్జిగ సప్లై చేశారు. తోఫాలో సంక్రాంతి కానుకల్లో అన్నీ సప్లై చేస్తారు హెరిటేజ్ నుంచి. పత్తిత్తి కబుర్లు చెప్తారు చంద్రబాబు గారు అసెంబ్లీలో. పెద్ద పతివతా సినిమాని ఈయన ఏం చెప్తాడు? అసలు ఆ కంపెనీ ప్రభుత్వంతో వ్యాపారం చేయదు, మజ్జిగ మనమే అమ్ముతాం. వేసవకాలంలో 2014-19లో వేసవకాలంలో రోడ్డు మీద వెళ్లే ప్రజలు వడగాల్పులతో రోడ్ల మీద పడిపోయి చచ్చిపోతారేమో అని చెప్పని మజ్జిగ పంచి పెడతారంట రోడ్ల మీద. దానికి కోట్ల రూపాయలు నిధులు రిలీజ్ చేస్తారు. కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తారు. కలెక్టర్లు కింద జిల్లా అధికారులకు ఆదేశాలు ఇస్తారు. హెరిటేజ్ కంపెనీ మీరు మజ్జిగ కొని పంచిపెట్టండి అని. అంటే ఆ హెరిటేజ్ మజ్జిగ తాగితే వడగాల్పు తగలదు. విజయాది కొన్నా, ఇంకేది కొన్నా, సంగంది కొన్నా, ఎవడది కొన్నా వడగాల్పు తగులుతుంది, పడిపోతారు. ఒక హెరిటేజ్ కొంటే మాత్రమే వడగాల్పు తగలకుండా ఫుల్గా తిరిగేస్తూ ఉంటారు, ఎంత ఎండ అయినా సరే. అట్లా దేవుడికేమో 2000 టెండర్లు లేకుండా, ఏ టెండరు లేకుండా 2000 కేజీల పాలపొడి వెంకటేశ్వర స్వామికి. మరి వెంకటేశ్వర స్వామి పాలపొడితో ఏం చేసుకుంటాడు తెలియదు. తిరుపతి వెంకటేశ్వర స్వామికి 2000 కేజీల పాలపొడి నామినేషన్ పద్ధతిలో కొనుగోలు చేశారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా. హెరిటేజ్ టెండర్లో పాల్గొంది. నారా లోకేష్ నాయుడు గారు కౌన్సిల్లో మనం చెప్తున్నారు, L3 వచ్చింది, L3 వచ్చింది అని మైకులు అరుస్తున్నాడు. అయ్యా, టీటీడీ సాంప్రదాయం ఉంది. L1, L2, L3 ముగ్గురికి అదే రేటుకి గనక సప్లై చేస్తానంటే నిష్పత్తి ప్రకారం 65, 30 లేదా 65, 25, 10 ఏదో ఒక నిష్పత్తిలో ముగ్గురిని సప్లై చేయమంటారు. ముగ్గురిని ఎందుకని? అంత స్పీడ్గా ఆ సప్లై అందరూ చేస్తారో చేయలేరు అని చెప్పి అదే రేటుకి L1 రేటుకి కనుకిస్తే ఇంతవరకు అది జరుగుతూ వస్తుంది. నేను చెప్పేది కాదు, టీటీడీ చరిత్ర చెప్తుంది, కొనుగోలు చరిత్ర. మరి హెరిటేజ్కి సప్లై చేశారో లేదో, ఆ ఈఓ గారిని హెరిటేజ్ దేవుడికి సప్లై చేసిందో లేదో ఆ రోజు టెండర్ వేసినప్పుడు రాతపూర్వకంగా ఇమ్మనండి టీటీడీ ఈఓ గారిని. L3 మేము L3 వచ్చింది హెరిటేజ్ అని మీరు చెప్పడం లోకేష్ నాయుడు గారు కాదు. మీ నాన్నగారు అసలు మేము ఏనాడు కొండెక్కలేదు, మా కంపెనీ అలా కొండకి మా కాగితం చేరలేదు, టెండర్ వేయలేదని చెప్పడం కాదు. టీటీడీ ఈఓ గారితో రాతపూర్వకంగా చెప్పించండి. ఎప్పుడు మేము హెరిటేజ్ కొనలేదు, హెరిటేజ్ వాళ్ళు టెండర్ వేయలేదని. తండ్రి ఏమో హెరిటేజ్ టెండర్ వేయలేదు అంటాడు, కొడుకేమో వేసామో L3 అంటాడు. సప్లై చేశారో లేదో చెప్పండి. నెయ్యిని ఇందాపూర్కి మీకు లింక్ ఏంటి? సంఘంకి వైష్ణవికి లింక్ ఏంటి? అలాగే రాజస్థాన్ బోలే బాబాకి హెరిటేజ్కి లింక్ ఏంటి? అలాగే ఉత్తరాఖండ్ బోలే బాబాకి రాజస్థాన్ బోలే బాబాకి లింక్ ఏంటి? ఏఆర్ డైరీకి చంద్రబాబు నాయుడు గారికి లింక్ ఏంటి? ఏఆర్ రాజశేఖరన్కి చంద్రబాబుకి లింక్ ఏంటి? దిండిగల్ హెరిటేజ్కి ఏఆర్ డైరీకి లింక్ ఏంటి? ఇవన్నీ ఎంక్వైరీ చేయించగలిగే సత్తా ఉందా మీ దగ్గర? సత్తా లేకపోగా వాటికి సమాధానం చెప్పలేక హెరిటేజ్ కంపెనీ షేర్లు పడిపోతున్నాయి. ఈ వైసీపీ వాళ్ళు మమ్మల్ని వదలట్లేదురా బాబు, హెరిటేజ్ కంపెనీ చంపేసేట్టున్నారని చెప్పని వెంటనే బీఆర్ నాయుడు టేబుల్ బయటకు వదులుతారు. మీరు బీఆర్ నాయుడు రాజీనామా చేయించరా? ఒక క్యారెక్టర్ లేనోడిని ఎంత బరి తెగించారంటే ఆంధ్రజ్యోతి ఆయన రాస్తాడు, టీటీడీ చైర్మన్ గా అవ్వకముందున్నటువంటి భాగవతాలని ఇవాళ ఆపాదిస్తున్నారు. అసలు భాగవతాలు ఉన్నవాడిని దేవుడికి సేవకి వేస్తాం కరెక్టా? సరే, మేము మీ కథకే వద్దాం. ప్రమాణ స్వీకారం చేశాక ఆయన భాగవతాల్లోకి వెళ్ళలేదు. భాగవతాలకు అలవాటు పడినోడిని, బరి తెగించినోడిని దేవుడి సేవకి వాడటం కరెక్టా అని అడుగుతున్నాను. ఇవాళ మానేశాడు మొత్తం అండి. ఆయన బాగా తాగుపోతండి, ఇప్పుడు మందు తాగట్లేదండి. కొండ మీదకి వెళ్ళాక, కొండ దిగాక తాగుతున్నాడండి. రిజైన్ ఇంత పచ్చిగా ఎలిగేషన్ వచ్చినటువంటి ఇతన్ని మీరు తెలిసి నియామకం చేశారు. ఒక ఆడకూతురు చెప్పింది,
ఒక ఆడకూతురు చెప్పింది, తెలిసే నియామకం చేశారని చెప్పింది. ఇవాళ ఆ పాపం బట్టబలైతే రిజైన్ చేయించరా అని అడుగుతున్నాను. ఇరవై 26వ అంశానికి సమానం చెప్పే సత్తా ఉందా? దర్జీ గారి చేత ఇన్సెంటివ్లు కుట్టించి మరి హెరిటేజ్కి తొడుగుతా అని చెప్పి కేబినెట్ లో పెట్టారు కదా నిర్లజ్జగా. దర్జీ తయారయ్యే రాయితీలు, దర్జీ చేత కుట్టించే రాయితీల్ని మీరు వాళ్ళ కేబినెట్ లో పెట్టారు కదా, చెప్పరా? ఎందుకు చెప్పరు? ఏంటయ్యా అంటే ఆ రాయితీలు రూపాయి తగ్గిస్తారండి కరెంటు. ఎవరికి తగ్గించరు, రైతులకు తగ్గించరు, ఎవరికి తగ్గించరు. హెరిటేజ్కి మాత్రం రూపాయి తగ్గిస్తారంట. ఎప్పటి నుంచో 30 ఏళ్ల నుంచి ఉన్న కంపెనీకి కరెంటు అందరికీ 9 రూపాయలు అయితే వీళ్ళకి 8 రూపాయల కంటే రూపాయి తగ్గించిస్తారంట. 5 ఏళ్ల పాటు 100% జీఎస్టీ రీయింబర్స్మెంట్. చూడండి, ఏది ఈ టైలర్ కుట్టిన బట్టల లాంటి ఇన్సెంటివ్స్, టైలర్ కుట్టిన ఇన్సెంటివ్స్ ఏంటంటే అంటే 100% 5 ఏళ్లు జీఎస్టీ రీయింబర్స్మెంట్, మొత్తం మాఫీ జీఎస్టీ. దీని పేరు ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 అంట. 4.0 ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ. మంత్రి గారికి చెప్పే సినిమా లేదు, ఎజెండాలో చివరి అంశం. ఎవరికయ్యా లాభం అంటే కుటుంబానికి లాభం. ప్రజలకి ఏం లాభం? ప్రజలకి ఫ్లేవర్డ్ మిల్క్ 131% పెరుగుద్దంట, తాగేయమంటున్నారు. 131% వస్తే తాగేసి మా లైన్లో నుంచి తనుకుంటున్నాం. ఫ్లేవర్డ్ మిల్క్ రావట్లేదు హెరిటేజ్. ఇప్పుడు దీనివల్ల వచ్చేస్తుంది ఏది, ఇప్పుడు గ్యాస్ బండ్లు లేవు అని దేశం అంతా అల్లాడిపోతుంది కదా. అట్టా హెరిటేజ్ పాలు, ఏ పాలు? ఫ్లేవర్డ్ మిల్క్. హెరిటేజ్ ఫ్లేవర్డ్ మిల్క్ అందట్లేదని చెప్పి తన్నుకుంటున్నారు. అందుకని కొత్తగా ఆ మెషినరీ మార్చేసేసి రాయితీలు ఇచ్చేసేసి, టైలర్ మేడ్ రాయితీలు ఇచ్చేసేసి పాలు తయారు చేస్తారు. జనం ఇవాళ గ్యాస్ బండ్లకు రోడ్లను బయట తన్నుకుంటున్నట్టుగా మాకు పనీర్ దొరకట్లేదు అని చెప్పని తన్నుకుంటున్నారు రోడ్ల మీద. అందుకోసం 400% పనీర్ తయారు చేస్తాకి మిషనరీ పెట్టారు. 35 ఉద్యోగాలంటే ఏం ఉద్యోగాలు అయ్యి? 35 ఉద్యోగాలు ఏం ఉద్యోగాలు? ప్యాకింగ్ ఉద్యోగాలా ఏంటి? తుడిచే ఉద్యోగాలా? ఏ ఉద్యోగాలు ఉండవు. 35 ఉద్యోగాలు వచ్చినాయంటే ఇన్సెంటివ్స్, టైలర్ మేడ్, దర్జీ చేత కుట్టించబడినటువంటి రాయితీలు ఏమాత్రం సిగ్గుపడకుండా జాగ్రత్తగా హెరిటేజ్ కంపెనీకి ఇవ్వటానికి వాళ్ళు తీర్మానం చేశారు. నారా లోకేష్ గారు వారు ఇవాళ ఒక ట్వీట్ చేశారు. పెద్దలు మంత్రి గారు వారు ఏమంటారంటే, లోకేష్ నారా ఈరోజు ఏం చెప్తారంటే, I was elected to the issue of poor food quality in government school. We have acted immediately. A 3-member committee was formed, and based on their report, the food agency has been replaced, and subsequently the headmaster has been suspended. We are strengthening oversight and adding better parent feedback through the LEAPS app. So, ఇవన్నీ ఏదో రాసుకొచ్చాడు. వాళ్ళకి పిల్లలకి బాగా చూస్తాను. మీరేం చెప్తారు? మీరెవరు? ప్రొసీడింగ్స్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఎస్వైల్ కృష్ణా డిస్ట్రిక్ట్ మా బందర్లో ఉంటాడు ఒక డిఈఓ. ఆ డిఈఓ గారు ఆర్డర్ ఇచ్చారు. లోకేష్ గారు ట్వీట్ తర్వాత ఏమనిస్తారు? దీనికి ఇంకోటి ఉన్నాయి లేవు. ఈ ట్వీట్కి ఏంటయ్యా కారణం ఏంటయ్యా అంటే, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు వార్త. వారేమంటారు? మధ్యాహ్న భోజనం బాగోలేదని డ్రామా, మైలవరం పాఠశాల హెచ్ఎంపై సస్పెన్షన్ వేటు. తారక రామానగర్, ఎన్టీఆర్ జిల్లా మైలవరం కాన్స్టిట్యున్సీ తారక రామానగర్ స్కూల్లో జరిగిందంట. ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నంగా గుర్తించేశారంట. ప్రభుత్వం ఎవరు? ఆంధ్రజ్యోతి వాళ్ళు రాస్తారు. ఏమని? అధ్వాన్న భోజనం డ్రామాకు సూత్రధారైన పాఠశాల ప్రధానాన్ని చెప్పి సస్పెన్షన్ వేటు పడింది. ఇది వీళ్ళు ఏం చేస్తారు ఇక్కడ? వై జాన్ LFL headmaster MPP school Tarak Ramanagar Mailavaram Mandal NTR district has failed to maintain absolute integrity
devotion to the duty and act in a manner that does not bring government into disrupt and thereby attracted Rule 3 of 1 of Andhra Pradesh Civil Services Conduct Rules 1964, and he has failed to behave in a manner which is unbecoming of such employee or derogatory to the prestige of government and thereby attracted so and so క్లాజు తీసేస్తున్నాం, సస్పెండ్ చేస్తున్నాం అని చెప్పారు. దీంట్లో జీవోలో అది ఎంత మెన్షన్ చేయలేదే. లోకేష్ గారి ట్వీట్ అంతా ఎందుకు లేదు దీంట్లో? వీళ్ళు ఒక రకంగా చెప్తారు, వీళ్ళు బాధ్యత లేకుండా ప్రవర్తించాడని వీళ్ళు చెప్తారు. ఈయనేమో హెడ్ మాస్టర్ గారు ఉద్దేశపూర్వకంగా చేశాడంటారు. నేను ఒకటే అడుగుతున్నానండి, పుంకాలుగా రోజు మీడియాలో సోషల్ మీడియాలో భోజనం బాగోలేదని పిల్లలు రచ్చ గోలగోల జరుగుతుంది ప్రతిరోజు. మంత్రి గారు ఎవరు? నారా లోకేష్ గారు. అంతా అయిపోయాకే స్పందిస్తున్నారెడ్డి లోకేష్ గారు. ట్వీట్ మరి మీరు చేస్తారా, మీ గుమ్మస్తాలు చేస్తారా మాకు తెలియదు. అంతా అయిపోయిన తర్వాత ఎందుకు వస్తుంది ట్వీటు? జరగకుండా ఎందుకు చూడట్లేదు? ఈ ప్రభుత్వం ఇవాళ కాదు కదా వచ్చింది, 2 ఏళ్ళు అయింది కదా. 2 ఏళ్ళైనా కూడా ఈ తప్పులు జరగకుండా ఎందుకు చూడలేకపోతున్నారు? జరిగాక కాదు, చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం కాదు లోకేష్ గారు, ముందే ఎందుకు చేతులు కాడకుండా పిల్లలకి సక్రమైన భోజనం ఎందుకు వడ్డించలేకపోతున్నారు? రోజు ఎక్కడో ఒక్కడ ఏదో ఒక సంఘటన 2, 3 జరుగుతూనే ఉన్నాయి, సోషల్ మీడియాలో వస్తానే ఉన్నాయి. పిల్లల ఆక్రోశాలు, ఆవేదనలు, ఏడుపులు చూస్తున్నాం. ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే దీని శాఖ మాచ్యులుగా, విద్యాశాఖ మాచ్యులుగా దీని బాగోగులు చూసి పట్టించుకుని డ్రైవ్ చేయాల్సినటువంటి మీకు క్రికెట్ చూడటంలో ప్రత్యేక విమానాలు మీ దుడ్డే. మీరన్నారు నా దుడ్డుతో వెళ్ళాను, నా టికెట్ దుడ్డు నాది దుడ్డు అని ఏదో పెట్టారు కదా. అంటే ఎక్కడో లంకలోనో ఎక్కడో అహ్మదాబాద్లోనో, అంటే రాష్ట్రాలు దాటో సముద్రాలు దాటో క్రికెట్ చూడటానికి మీకు ఉన్నటువంటి ఉత్సుకత మీ శాఖ మీద లేకపోవటం వల్లే ఈ గర్భదరిద్రం అనేది ఎందుకు మీరు గుర్తించట్లేదు? మీకు ఎవడో చెప్పేవాడు ఎందుకు లేడు? రాధాకృష్ణ గారు మీరన్నా చెప్పండి. చీకట్లో పేపర్లు ఎట్టాగా చెప్పలేరు, చీకట్లో అన్నా చెప్పండి. చెప్పలేరా? రామోజీ గారు అబ్బాయిలు వారం మీరందరూ హైదరాబాద్ లో కలుసుకుంటున్నారు కదా, చెప్పలేరా? అబద్ధాల కేశవ్ గారు చెప్పలేరా? జగన్ గారికి ఏదో చెప్తున్నారుగా, బెంగళూరులో వాళ్ళు రాసిచ్చారా కాగితం అని, మరి లోకేష్ ఎవడ హైదరాబాద్ వాడు రాసిచ్చాడా? బాబుండేది మంత్రి అక్కడ ఆంధ్రప్రదేశ్లో, బాబుండేది అక్కడ శుక్రవారం, శనివారం, ఆదివారం ఎక్కడ? హైదరాబాద్లో. ఆయన డబ్బులా, ఆయన అకౌంట్లో డబ్బులా? అంతకితం కూడా అడిగాం. ఆ విమానాల్లో వెళ్ళేటువంటి ఖర్చు ఏ అకౌంట్లోంచి ఆ కంపెనీలకి చెల్లిస్తున్నారో చెప్పే సాహసం ఉందా? నువ్వెవడు అంటే, ఎస్ ఈ రాష్ట్ర పౌరుణ్ణి, నువ్వు మంత్రివి లోకేష్ గారు, చెప్పాల్సిన అకౌంటబిలిటీ నీకుంది. నువ్వు చంద్రబాబు నాయుడు గారి కొడుకు అయితే అడిగే హక్కు మాకు లేదు, నీ ఇష్టం. కానీ ఈ రాష్ట్రానికి మంత్రివి నువ్వు, చెప్పాల్సిన అకౌంటబిలిటీ నీకుంది. శాఖ మీద దృష్టి పెట్టండి అయ్యా లోకేష్ గారు. ఎవడో జాన్, ఆడి పేరే తప్పు, జాన్. ఆ పేరు చేసుకున్న పాపం. జాన్ కాకుండా ఇంకేదో అంకయ్య సౌదరో, బొబ్బయ్య సౌదరో, ఏదో సౌదరి అని ఉంటే మామూలుగా సస్పెన్షన్లు ఉండవు. జాన్ కాబట్టి సస్పెండ్ చేస్తారు. ఏంటి అంటే కుట్ర అంట. చదువుకున్న మాస్టర్ కుట్ర అంటే ఆడిప్పటికీ ఆ మాస్టర్ గోల ఏమని చెప్తున్నాడు? సార్ ఎంఈఓ గారికి చెప్పాను సార్, ఎండిఓ గారికి చెప్పాను సార్ ఈ వంట పెంటగా ఉందని చెప్పాను, పిల్లలు పెంటగా పెడుతున్నారు, వీళ్ళు అన్నం పెడతలేదండి అని చెప్పానండి. అది వంట కాదండి అని చెప్పానండి. చెప్పినా సరే సర్దుకోవయ్యా, సర్దుకో, మొదటి తప్పు, రెండో తప్పు, మూడో తప్పు అని ఎండిఓ అంటున్నాడు సార్ అని హెచ్ఎం చెప్తాడు. అన్ని రాతపూర్వకమైన కాగితాలు ఉన్నాయి అంటున్నారు. ఏమని? హెచ్ఎం, ఎండిఓ
ఆ వంట ఏజెన్సీ మొత్తం కరస్పాండెన్స్. పిల్లలు ఏడుస్తున్నారు. ఎస్ఐఓ సిఏ వెళ్ళాడు, వెళ్తే ఆ పిల్లలు ఏడుస్తున్నారు. సార్ ఈ ఒక్కరోజు కాదు సార్, రోజు బాగోలేదు సార్, అన్నం బాగోలేదు సార్, చచ్చిపోతున్నాం సార్ తినలేక, ఆకలేసి చచ్చిపోతున్నామని. ఎంక్వైరీకి వెళ్ళిన ఆ పోలీసు వాడిని పట్టుకుని ఏడుస్తున్నారు పిల్లలు. దాని మీద ట్వీట్ చేయరా? దాని మీద ట్వీట్లే ఉండవా అన్న? పిల్లలు అన్నం బాగోలేదు అన్న మాదే ఉంది. మీరేసిన 3 మెన్ కమిటీ చేతులు పట్టుకుని కాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసు ఆ పిల్లలు. సార్ రోజు బాగోలేదు సార్, అన్నం చచ్చిపోతున్నాం సార్ అని చెప్పాను. బాగా పెట్టించండి సార్ అన్నం అని చెప్పాను. జాన్ మాస్టర్ సస్పెన్షన్. ఎవడే అంటే జాన్. అదే అంకమ్మ చౌదరి, అంకయ్య చౌదరి, పుల్లయ్య చౌదరి ఉంటే సస్పెండ్ చేయరు. నమస్కారం లోకేష్ గారు, ఎందుకు వచ్చినాయే జాగ్రత్తగా ఏ శాఖ లేకుండా. కొన్నాళ్ళు అప్పుడు సోనియా గాంధీ దగ్గర కేసీఆర్ గారు త్యాగం చేసి కొన్నాళ్ళు ఏ శాఖ లేకుండా ఖాళీగా మంత్రి తీసుకున్నాడు. మీరు కూడా ఏ శాఖ లేకుండా శుభ్రంగా క్రికెట్ బొకెట్ అయ్యి చూసుకుంటా జాగ్రత్తగా తిరిగితే ఇది ఎవరికైనా ఇస్తే ఆడన్నా చూస్తాడు, భయం అన్న ఉంటుంది ప్రజలంటే. మీకేం బరిదెగించేసి ఈ రకంగా శాఖ వదిలేసి గాలికి తిరుగుతున్నారు కదా, క్రికెట్ అని, ఆ ఎట్ అని, ఈ ఎట్ అని. ఎవడే అంటే జాన్ బలయ్యాడు. జాన్. అబద్ధాల కేశవ్ గారు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి గారు, ఛాలెంజ్ చేస్తున్నా. మీరు 1,00,000 కోట్లు మాత్రమే 2 సంవత్సరాల్లో మొత్తం టోటల్ బారోయింగ్స్ అని రాసి సంతకం పెట్టి మీడియాకి ఇచ్చే ధైర్యం మీకుందా? ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ ఉందా అని నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు చేయలేదు. ఎస్, వచ్చే వారం నుంచి అబద్ధాల కేశవ్ అప్పుల మంత్రి. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV.